హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో వివో T3 అల్ట్రా కంప్లీట్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ రీసెంట్ టైమ్స్లో నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియోలో ఈ T3 అల్ట్రా రివ్యూ గురించి అడుగుతున్నాను. ఇప్పుడు దీన్ని తెప్పించాను, తరోగా దీన్ని అన్ని డిపార్ట్మెంట్స్లో యూస్ చేశాను. ఇప్పుడు దీని మీద కంప్లీట్ అవగాహనతో, కంప్లీట్ నాలెడ్జ్తో మీకు రివ్యూ ఇస్తాను. అండ్ చాలా మంది వివో T3 అల్ట్రా తీసుకోవాలా, V40 తీసుకోవచ్చా అని చెప్పని కూడా అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ కూడా నేను వీడియో ఎండ్లో వెర్డిక్ట్లోనే మాట్లాడతా. అండ్ ఒక విషయం, ఈ ఫోన్ నాకు ఎవరు పంపించింది కాదు, ఏ బ్రాండ్ రివ్యూ నెట్ కింద ఇచ్చింది కాదు. నా సొంతంగా నేను కొని తెప్పించుకొని రివ్యూ చేస్తాను. రివ్యూ అలాగా అయిపోయింది కాబట్టి మీలో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే నేను దీన్ని 28,000 రూపాయలకు అమ్ముదాం అనుకుంటున్నాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి తరుణ్ తెలుగు టెక్ ఉంటుంది, సేమ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒకసారి నాకు మెసేజ్ చేయండి. ఒకవేళ ఇన్స్టాలో రిప్లై ఇవ్వకపోతే నా మెయిల్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. కొనుక్కుందాం అనుకునే వాళ్ళు వాటి ద్వారా నన్ను కాంటాక్ట్ అయ్యి నా నుండి ఫోన్ కొనుక్కోండి, నేను మీకు కొరియర్ చేసేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ ఫోన్ 31,000 రూపాయలు బేస్ వేర్ ఉంటుంది. ఆ ప్రైస్ కి కొనొచ్చా లేదా, అండ్ దీంట్లో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఓవరాల్ వెర్డిక్ట్లా నేను వీడియో ఎండ్ లో మాట్లాడతాను. ఇంకా లేట్ చేయకుండా డిపార్ట్మెంట్ వైజ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ ఫోన్ బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఎవ్రీథింగ్ వస్తున్నాయి. బాక్స్ లో ఏది స్కిప్ చేయట్లేదు. ఫోన్ వస్తుంది, క్లియర్ కేస్ ఒకటి ఇస్తున్నారు, చార్జర్ వస్తుంది 80 వాట్, కేబుల్ వస్తుంది, డాక్యుమెంటేషన్ ఉంది, సిమ్ ఎజెక్టింగ్ పిన్ కూడా ఇస్తున్నారు. సో ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే ఏది మిస్ చేయట్లేదు, ఎవ్రీథింగ్ బాక్స్ లో వస్తున్నాయి. ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. సైడ్ మొత్తం కూడా ఇది పాలీకార్బన్ ఫ్రేమ్ తో వస్తుంది. అండ్ చేతిలో పట్టుకున్నప్పుడు మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్ పట్టుకున్నట్లయితే అనిపించదు, బ్యాలెన్స్ చేశారు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే గ్లాస్ బాడీతో వస్తున్నాయి. బట్ ప్రొటెక్షన్ లెవెల్లో ఒక స్టెప్ అహెడ్ ఉండాల్సింది అనిపించింది. స్కాట్ సెన్సేషన్ ప్రొటెక్షన్ తో వస్తున్నాయి. అట్లీస్ట్ ఫ్రంట్ అయినా కానీ కార్నింగ్ గోల్డ్ గ్లాస్ విక్టస్ తీసుకొచ్చుంటే బాగుండేది. బట్ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్కాట్ సెన్సేషన్ తో వస్తున్నాయి. అండ్ దీంట్లో అడిషనల్ గా IP68 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. మీరు డైరెక్ట్ గా వాటర్ లోకి తీసుకెళ్ళినా కానీ ఫోన్ కి ఏం కాదు. అలా అని చెప్పి వాటర్ డ్యామేజ్ అయింది అనుకోండి, వారంటీ రాదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు డిజైన్, లుక్స్ అండ్ కంఫర్ట్ పరంగా మాట్లాడితే నాకు డిజైన్ మొత్తం కూడా మినిమలిస్టిక్ గా అనిపించింది. ఎక్కువ హడావిడి లేదు, బ్యాలెన్స్డ్ గా ఉంది, సటిల్డ్ గా ఉంది, కొంచెం డీసెంట్ గా ప్రొఫెషనల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అన్నట్లు అనిపించింది. కెమెరా మాడ్యూల్ మొత్తం కూడా బంప్ అవుట్ అయింది. టేబుల్ టాప్ మీద పెట్టినప్పుడు ఫస్ట్ ఇంపాక్ట్ ఆ కెమెరా మీద పడుతుంది. ఈవెన్ ఫోన్ కూడా చాలా లైట్ వెయిట్ గా అనిపిస్తుంది, హెవీ ఫోన్ అన్నట్లు అనిపించట్లేదు. ముఖ్యంగా దీంట్లో 5500 mAh బ్యాటరీ తీసుకొచ్చారు, కానీ ఆ రేంజ్ వెయిట్ అయితే నాకు అసలు అనిపించట్లా. ఆన్ పేపర్ అయితే 192 గ్రామ్స్ ఉంది, కానీ చేతుల్లోకి వచ్చేసరికి 170 గ్రామ్స్, 175 180 గ్రామ్స్ ఉన్నట్లు అనిపిస్తుంది ఫీల్ అయితే. అండ్ ఇప్పుడు ఫస్ట్ పాయింట్, మనం పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్లస్ ప్రాసెసర్ తో వస్తుంది. సెగ్మెంట్ లో అంటే ఈ ప్రైస్ పాయింట్ లో, 31,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో కన్సిడర్ చేయదగ్గ ప్రాసెసర్. రియల్ లైఫ్ లో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. 1.3 మిలియన్ దగ్గరలోకి వచ్చింది, కానీ నాకు 1.3 మిలియన్ కూడా టచ్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు ఏదైతే మీరు Antutu స్కోర్ చూస్తున్నారో అది రెండోసారి నేను మళ్ళీ అటెంప్ట్ చేసింది. ఫస్ట్ టైం కూడా అరౌండ్ 1.3 మిలియన్ లోపలే వచ్చింది. ఎందుకైనా మంచిది, సెకండ్ అటెంప్ట్ ఇంకొకటి ఇద్దామని చెప్పని సెకండ్ టైం కూడా ట్రై చేశాను. అప్పుడు కూడా సేమ్ రిజల్ట్ 1.3 మిలియన్ లోపలే వస్తుంది. సో వీళ్ళు పేపర్ మీద మెన్షన్ చేసినట్టు 1.6 మిలియన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయమాకండి. అండ్ నా దగ్గర ఉంది 8GB 128GB బేస్ వేరియంట్ కాబట్టి మేబీ ఈ Antutu అయితే వచ్చి ఉండొచ్చు. హై ఎండ్ వేరియంట్ తో టెస్ట్ చేస్తే మేబీ Antutu స్కోర్స్ ఇంకొంచెం పెరుగుతాయేమో. అలానే CPU థ్రాట్లింగ్ టెస్ట్ కూడా నేను చేశాను. 50 minutes థ్రెడ్స్ అయితే నేను రన్ చేశాను. 88% దగ్గర థ్రాటిల్ అయింది. ఇది కరెక్ట్ గా అనిపించలేదు నాకు. Antutu దగ్గర కొంచెం హర్ట్ అయినా పర్లేదు. CPU థ్రాట్లింగ్ టెస్ట్ 95% అబోవ్ వస్తుందేమో అనుకున్నా. సేమ్ సార్ట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అనిపించింది. సరే, ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని పక్కకు పెట్టేద్దాం. రియల్ లైఫ్ లో గేమింగ్ ఎలా ఉందో చెక్ చేసా. BGMI లో మాక్సిమం మీరు స్మూత్ ఎక్స్ట్రీమ్ వరకే ఆడుకోగలరు. స్మూత్ ఎక్స్ట్రీమ్ ప్లస్ అంటే 90 FPS ఆప్షన్ లేదు. 9200 ప్లస్ ప్రాసెసర్ కి 90 FPS ఇచ్చుంటే మాత్రం గేమ్ చేంజర్ అయి ఉండేది ఈ ప్రైస్ లో. మేబీ సాఫ్ట్వేర్ అప్డేట్ లో కూడా వీళ్ళు తీసుకురాకపోవచ్చు అని చెప్పని నేను అనుకుంటున్నా. అదర్ దాన్ దట్ ఎక్స్ట్రీమ్ వరకు అంటే 60 FPS లో మాత్రం కాన్ఫిడెంట్ గా మీరు గేమ్స్ ఆడుకోవచ్చు. మార్నింగ్ నుంచి నేను ఆడుతూనే ఉన్నాను. అంటే బ్యాటరీ డ్రైన్ టెస్ట్లు ఇవి చేసుకోవడానికి మాక్సిమం గ్రాఫిక్స్ లో పెట్టి హై బ్రైట్నెస్ లో నేను ఆడుతూ ఉన్నాను. టెంపరేచర్ చెక్ చేసినప్పుడు మాక్సిమం గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రం 40 degrees వరకు రీచ్ అయింది. అది నేను ఏసీలో ఆడాను. అదే మీరు బయట ఆడారు అనుకోండి 40 to 43 degrees అయితే ఈజీగా రీచ్ అయిపోయింది. ఏసీలో ఆడాను కాబట్టి 40 degrees లాగా ఉంది. థర్మల్స్ అయితే ఇంకొంచెం బెటర్ గా బ్యాలెన్స్ చేయొచ్చు అన్నట్లు అనిపించింది. ఓవరాల్ గా నాకైతే హీటింగ్ లెవెల్స్ చేతికి తెలిసిపోతున్నాయి. అంటే ఆ వార్మ్ ఫీల్ కానివ్వండి, లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ ఆ హీట్ ఫీల్ కానివ్వండి, చేతికి తెలుస్తున్నాయి. Antutu స్కోర్ రన్ చేసేటప్పుడు టెంపరేచర్ 45 degrees పైకి వెళ్ళిపోయింది. కాకపోతే అప్పుడు ఏసీ ఆన్ లో లేదు, మా ఇంట్లో పవర్ కట్ అయింది. ఆ టైంలో టెంపరేచర్ చెక్ చేసినప్పుడు మాత్రం 45 degrees పైకి వెళ్ళిపోయింది. బట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం స్మూత్ గానే ఉంది. 5 to 10% లాక్స్ అయితే అప్పుడప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్నాం. 100% కంప్లీట్లీ గేమింగ్ ఫోన్ అయితే కాదు. సో ఇవి గేమింగ్ గురించి మాట్లాడితే ఇప్పుడు జనరల్ యూసేజ్, డే టు డే యాక్టివిటీస్ కోసం వాడుకోవచ్చు. జనరల్ గా మనం యూస్ చేసే ఫోన్ పే, పేటిఎం, యూట్యూబ్, OTT ప్లాట్ఫామ్స్ లైక్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఇంకా వగైరా ఇన్బిల్ట్ క్యాల్కులేటర్, ఇట్లాంటి జనరల్ గా డే టు డే యాక్టివిటీస్ కి మనకు ఉపయోగపడే యాప్స్ వాడుకున్నంత వరకు అసలు ఈ ఫోన్ హీట్ అవ్వదు. హ్యాసిల్ ఫ్రీగా మీరు వాడుకోవచ్చు. హ్యాప్టిక్స్ జనరల్ గా మీకు పోకో, రెడ్మీ ఆర్ రియల్మీ వీటిలో మీకు కొంచెం హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ బాగుండిద్ది. ఈవెన్ OnePlus లో కూడా బాగుండిద్ది. బట్ దీంట్లో ఏంటో 20,000 లో వచ్చే హ్యాప్టిక్స్ ఎలా అంటే నార్మల్ వైబ్రేషన్ ఎలా ఉండిద్దో అదే వైబ్రేషన్ లో ఉంది, కానీ ఎక్స్ యాక్సిస్ లీనియర్ హ్యాప్టిక్స్ కొంచెం స్పెషల్ గా అయితే ఏమనిపించట్లేదు. అండ్ ఇప్పుడు మల్టీ టాస్కింగ్ పరంగా అండ్ RAM and ROM కాన్ఫిగరేషన్స్ పరంగా మాట్లాడదాం. ఇందులో LPDDR5X కాన్ఫిగరేషన్ తో వస్తున్నాయి, UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తున్నాయి. రీసెంట్స్ లో ఉండే మాక్సిమం యాప్స్ కానివ్వండి మెమరీలో ఉంచుకోవడానికి ట్రై చేస్తుంది. ఈవెన్ BGMI యాప్ తో సహా మెమరీలో అయితే ఉంటుంది. మల్టీ టాస్కింగ్ పరంగా అయితే నాకు ఇక్కడ ఇబ్బంది అనిపించలేదు. అండ్ వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. కంటెంట్ ఇప్పటి వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది, వర్త్ ఉందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు కంటెంట్ నచ్చి వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి అండ్ ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. ఫోన్స్ కొని రివ్యూస్ చేస్తున్నాం, ప్రతి ఫోన్ సొంతంగా కొని రివ్యూస్ చేస్తున్నాం. సపోర్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా USB పోర్ట్ అయితే USB 2.0 టైప్ తోనే వస్తుంది. మీరు ఒకవేళ స్ట్రీమింగ్ డివైజెస్ లైక్ ఎల్గాటో ఇలాంటివి యూస్ చేసుకోవాలనుకుంటే కష్టం. అండ్ ఇదే పోర్ట్ మీకు USB డివైజెస్ అన్నింటిని డిటెక్ట్ చేస్తుంది. పెన్ డ్రైవ్స్ ని కనెక్ట్ చేసా, SSDs ని కూడా కనెక్ట్ చేసా, రెండు డిటెక్ట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్స్ అండ్ వైఫై స్పీడ్స్ పరంగా మాట్లాడదాం. నెట్వర్క్స్ పరంగా ఇది 8 5G బ్యాండ్స్ తో వస్తుంది. అండ్ 5G కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది. ఎక్కడ మనకి 4Gకి డ్రాప్ అవడం కానీ అవైతే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. నేను యూస్ చేసినంత వరకు అయితే టాప్ లో 5G కనబడుతూనే ఉంది. అండ్ వైఫై పరంగా 5 GHz బ్యాండ్ ని కూడా డిటెక్ట్ చేస్తుంది. మాక్సిమం వైఫై స్పీడ్స్ కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ కాల్స్ పరంగా VoNR ని కూడా డిటెక్ట్ చేస్తుంది. అండ్ ఆన్ 5G మనం కాల్స్ కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలానే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ కస్టమ్ డైలర్ తో వస్తుంది, గూగుల్ డైలర్ తో రావట్లేదు. కాల్ రికార్డ్ చేసుకోవాలనుకుంటే అనౌన్స్మెంట్ లేకుండా కాల్ రికార్డ్ చేసుకోవచ్చు. డైలర్ కూడా గూగుల్ డైలర్ వర్షగా ఉండింది, దీంట్లో డైలర్ కొంచెం బెటర్ గా ఉంది. అండ్ ఇంకా నాకు నచ్చిన పార్ట్ ఈ ఫోన్స్ లో NFC, IR బ్లాస్టర్, డాల్బీ అట్మోస్ ఇవేవి లేవు. ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసుకుని మీరు పేమెంట్స్ చేసుకోవాలనుకుంటే NFC లేదు. రిమోట్ కంట్రోల్ ద్వారా కంట్రోల్ చేసుకోవడానికి IR బ్లాస్టర్ లేదు. అడిషనల్ ఫీచర్స్ ఏం తీసుకొని రాలేదు. 30,000లో నేను కొంచెం బాగా హర్ట్ అయింది ఈ 3 విషయాలు. ఇంకా నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే పరంగా మాట్లాడుకుంటే ఇది 6.78 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కర్వ్డ్ డిస్ప్లే, ఇది ఫ్లాట్ డిస్ప్లే కాదు, గుర్తుపెట్టుకోండి. అండ్ 4500 nits బ్రైట్నెస్ తో వస్తుంది. ఇది LTPO ప్యానల్ కాదు, 0 Hz నుంచి 120 Hz కి ఆటోమేటిక్ గా స్విచ్ అవ్వడానికి. అలానే ఇందాక చెప్పినట్లు డాల్బీ విజన్ సపోర్ట్స్ లాంటివి కూడా ఏమీ లేవు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది, అంతవరకు. రెజల్యూషన్ నార్మల్ ఫుల్ HD ప్లస్ లో ఉంటుంది, డిఫాల్ట్ ఇది. మీరు 1.5K కి స్విచ్ అవ్వాలి. అలానే విజువల్ ఎన్హాన్స్మెంట్ అని చెప్పని ఇంకొక ఫీచర్ ఉంది. ఇది యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి యాప్స్ కి అయితే సపోర్ట్ చేసింది. విజువల్ ఎన్హాన్స్మెంట్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి, ఆన్ పాయింట్ ఉంటాయి. నాకు ఇంకొంచెం బెటర్ గా అనిపించింది. సరే, ఈ పక్కకు పెట్టేసి డిస్ప్లే పరంగా బెజల్స్ ఇవి ఎక్కువ ఉన్నాయి అని చెప్పంటే, బెజల్స్ అయితే టాప్ అండ్ బాటమ్ ఇంకొంచెం తగ్గించొచ్చు అనిపించింది. సైడ్స్ ఎలాగో కర్వ్డ్ డిస్ప్లేతోనే వస్తుంది కాబట్టి టాప్ అండ్ బాటమ్ కొంచెం బెజల్స్ థిక్నెస్ అయితే తగ్గించవచ్చు. యూట్యూబ్ లో నేను HDR వీడియోస్ ని ప్లే చేశాను. రియల్ టైమ్ HDR అయితే నేను ఫీల్ అయ్యా, ఇబ్బంది ఏం అనిపించలేదు. కలర్స్ అన్ని కూడా ఆన్ పాయింట్ ఉన్నాయి. డీప్ బ్లాక్స్ చూపించడంలో యాక్యురేట్ గా ఉంది. అలానే రిమైనింగ్ వీడియోస్ అన్ని స్ట్రీమ్ చేస్తున్నప్పుడు కూడా కలర్స్ అన్ని కాంట్రాస్ట్ ఉన్నాయి. అండ్ డెప్త్ కూడా ఉన్నాయి. అంటే డిస్ప్లే డెన్సిటీ చాలా బాగుంది. అలానే OTT ప్లాట్ఫామ్స్ లో అమెజాన్ ప్రైమ్ నేను ఎక్స్పీరియన్స్ చేసా. HD కంటెంట్ లో మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు. నీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అంటారా, ఆన్ పాయింట్ ఉంది, యాక్యురేట్ గా ఉంది. ఎక్కడ ఫెయిల్యూర్స్ అయితే నేను ఏం అబ్జర్వ్ చేయలేదు. అండ్ ఇన్ఫాక్ట్ ఫేస్ అన్లాక్ కూడా యాక్యురేట్ గా ఉంది. కాకపోతే చూడకపోయినా అన్లాక్ అయింది. సో ఫేస్ అన్లాక్ ఆఫ్ చేసి పెట్టుకోవడానికి ట్రై చేయండి. బయోమెట్రిక్స్ అయితే అన్ని బాగానే ఉన్నాయి. అండ్ ఇంకా అలానే స్పీకర్స్ పరంగా మాట్లాడితే ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. 2 స్పీకర్స్ క్వాలిటీ బాగున్నాయి, కానీ ప్రీమియం స్పీకర్స్ లో అయితే అనిపించట్లేదు. అండ్ వాల్యూమ్ కూడా సరిపోలేదు. జనరల్ గా మనం కన్సిడర్ చేసే 100% వాల్యూమ్ లో ఇది 75% 80% వాల్యూమ్ వస్తున్నట్లు అనిపిస్తుంది. 100% వాల్యూమ్ లాగా అంటే కొంచెం లౌడ్ స్పీకర్స్ లో అయితే నాకు అనిపించలేదు. అండ్ ఇప్పుడు నా ఫేవరెట్ డిపార్ట్మెంట్ కెమెరాస్ అండ్ క్యాపబిలిటీస్ గురించి మాట్లాడదాం. నేను ఇది డెడికేటెడ్ కెమెరా రివ్యూ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఇప్పటికే లేట్ అయింది. చాలా మంది నన్ను తిడుతూనే ఉన్నారు ఇంకా వీడియో పెట్టలేదని. అందుకే మళ్ళీ ఇంకొక వీడియో చేసి లాగ్ చేయకుండా అన్ని కలిపి ఈ వీడియోనే మాట్లాడేస్తున్నాను. ఇందులో రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX 921 సెన్సర్ తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేసింది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ అగైన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సెన్సర్ ఏం వీళ్ళు మెన్షన్ చేయలేదు, కానీ ఆన్ పేపర్ ఓకే బానే ఉన్నాయి. రియల్ లైఫ్ లో ఎలా ఉన్నాయి అంటే, డే లైట్ లో మాత్రం రేర్ సైడ్ కెమెరా నేనైతే అంత గొప్పగా సాటిస్ఫై అవ్వలేదు. ఇన్ఫాక్ట్ ఇదే ప్రైస్ లో దీనికంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. V40 ప్రైస్, వివో V40 దాంట్లో కెమెరాస్ కంటే కొంచెం దీంట్లో తక్కువ అన్నట్లు అనిపించింది. దాన్ని బీట్ చేసే కెమెరాస్ అయితే నాకు అనిపించలేదు. ముఖ్యంగా కొన్ని కెమెరా శాంపిల్స్ వేస్తున్నాను చూడండి, డీటెయిల్స్ పరంగా ఎక్కడ లేకపోతుందో నాకు అర్థం కాల. నార్మల్ మోడ్ లో మళ్ళీ బానే ఉన్నాయి. పోర్ట్రేట్ షాట్స్ తీసినప్పుడు జూమ్ చేసినప్పుడు డీటెయిల్స్ ఏంటో ఏదో క్రేయాన్స్ తో దిద్దినట్లు, ఆయిల్ పెయింటింగ్ వేసినట్లు అనిపిస్తుంది. అది మళ్ళీ కొన్ని ఫొటోస్ లోనే. ఇది ప్రాసెసింగ్ లో లాగా లేకపోతే కెమెరా సెన్సర్ లో లాగా వీళ్ళ ఇమేజ్ ప్రాసెసింగ్ లో లాగా నాకు అర్థం కాలేదు. వీళ్ళు ఎంత త్వరగా దీన్ని సాఫ్ట్వేర్ అప్డేట్ లో వీళ్ళు ఫిక్స్ చేస్తే అంత బాగుంటుంది. ఫోన్ నేను యూస్ చేసిన విత్ ఇన్ 2 days లో నాకు సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చింది. అప్డేట్ ని కూడా నేను ఇన్స్టాల్ చేశాను. సెప్టెంబర్ సెక్యూరిటీ అప్డేట్ తో రన్ అవుతుంది, లేటెస్ట్ అప్డేట్. బట్ ఇంకా ఇది ఫిక్స్ అవ్వలేదు. ఇది కాకుండా డైనమిక్ రేంజ్ వీటి పరంగా మాట్లాడితే 50% షార్ట్స్ లో డైనమిక్ రేంజ్ బాగుంటుంది. అంటే వెనక క్లౌడ్స్ కానివ్వండి, ఇవన్నీ HDR షార్ట్స్ ఇవన్నీ 50% బాగానే ఉంటుంది. రిమైనింగ్ 50% ఫోటోస్ లో బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా వైట్ లో అనిపిస్తుంది, కానీ ఆ క్లౌడ్స్ టెక్స్చర్ కానివ్వండి, స్కై కలర్ ని చూపించడంలో కానివ్వండి యాక్యురసీ లేదు. సో ఇమేజ్ డీటెయిల్స్ తో పాటు HDR మీద కూడా కొంచెం పనితనం చూపించాలి. ఏంటి ప్రతి షాట్ ని మీరు డీటెయిల్డ్ గా అబ్జర్వ్ చేసే పర్సన్స్ అయితే నేను ఇప్పుడు చెప్పిన కాన్స్ మీరు అబ్జర్వ్ చేస్తారు. లేదు ఇన్ జనరల్ ఏదో అప్పుడప్పుడు మేము ఫోటోస్ తీసుకుంటున్నాం అనుకునే వాళ్ళకి, జనరల్ యూసేజ్ లో కెమెరా షాట్స్ తీసుకునే వాళ్ళకి ఇవన్నీ కంప్లైంట్స్ అనిపించవు. ఈ ప్రైస్ లో ఇదే కెమెరా తీసుకోవాలా లేకపోతే ఇంకా బెటర్ ఉన్నాయా ఏంటనే దాని గురించి నేను వీడియో ఎండ్ లో మాట్లాడతా, వెర్డిక్ట్ లో మాట్లాడతా. 4K 60 FPS ఆప్షన్ లో మనం బోత్ ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాస్ యూస్ చేసుకుని వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఈ ప్రైస్ లో 4K 60 FPS లో
లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మోస్ట్లీ మనం రికార్డ్ చేసుకోవడానికి లేదు, ఒకవేళ ఉన్నా కానీ వాటితో కంపేర్ చేసి ఇది చాలా స్మూత్ గా రికార్డ్ చేస్తుంది. అలానే వీడియో శాంపుల్స్ కూడా బాగున్నాయి డే లైట్ వరకు. ఒకసారి వీడియో శాంపుల్స్ కూడా వేస్తున్నాను, చెక్ చేయండి. ఈ వీడియో వివో T3 అల్ట్రా నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS లో డే లైట్ లో రికార్డ్ చేస్తున్నాను. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా చెక్ చేసుకోండి. 4K 60 FPS ఫుటేజ్ మాత్రం చాలా స్మూత్ ఉంది, ఉపయోగించుకోదగ్గ ఫుటేజ్ లా అనిపిస్తుంది. అండ్ స్కిన్ డీటెయిల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ పైన డైనమిక్ రేంజ్ కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు నడుస్తున్నాను, మెయిన్ ఇంటర్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. వివో T3 అల్ట్రా నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 60 FPS లో రికార్డ్ అవుతుంది. అల్ట్రా స్టేబుల్ మోడ్ అయితే ఆన్ చేశాను. 4K 60 FPS లో కూడా మీ స్టెబిలైజ్డ్ వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మెయిన్ ఇంటర్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. డే లైట్ కండిషన్ లో వీడియో రికార్డ్ చేస్తున్నా. అండ్ నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు లో లైట్ గురించి మాట్లాడుకుందాం. రేర్ సైడ్ కెమెరాలో నార్మల్ ఫోటోస్ బాగున్నాయి, పోర్ట్రేట్ షాట్స్ బాగున్నాయి, స్కిన్ టోన్స్ ప్రాపర్ గా చూపిస్తుంది, ఫ్లాష్ వేసుకున్నప్పుడు ఇమేజెస్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ లైట్స్ వస్తున్నాయి కానీ వాటిని ప్రాపర్ గా డిటెక్ట్ చేస్తుంది. లో లైట్ లో కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. డీటెయిల్స్ మాత్రం మిస్ అవుతాయి. లో లైట్ లో మీకు డీటెయిల్స్ ఈ ఫోన్ లోనే కాదు, ఈ బడ్జెట్ లో వచ్చే అన్ని ఫోన్స్ లోనూ లో లైట్ లో డీటెయిల్స్ మిస్ అయిపోతున్నాయి. కానీ సెల్ఫీ కెమెరా అయితే లో లైట్ లో డే లైట్ లో ఇచ్చినంత పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. 50% ఆఫ్ ద షాట్స్ బాగుంటున్నాయి, 50% షాట్స్ అయితే బాగోట్లేదు. మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా లో లైట్ లో. సో ఇది ఓవరాల్ గా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే అవుట్ ఆఫ్ 5 నేను కెమెరాస్ కి 3.8 అయితే ఇస్తాను, బట్ నాట్ అప్ టు 4. అండ్ ఇంకా బ్యాటరీ 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. ఛార్జ్ చేసేటప్పుడు ఇరిటేటింగ్ అనిపించింది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి నేను 1% నుంచి 100% కి చెక్ చేశాను. దగ్గర గంట పడుతుంది. పెద్ద ఎక్కువ టైం కాదు బ్రో, నువ్వు అనవసరంగా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నావు, 1 అవర్ ఛార్జింగ్ ఏముంది అనుకుంటారేమో. 20-25,000 మధ్యలో అయితే మనం 1 అవర్ ఛార్జింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మార్కెట్ లో ఉన్న రిమైనింగ్ బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే 45 minutes లోపలే అన్ని బ్రాండ్స్ కూడా ఛార్జ్ అయిపోతున్నాయి. బట్ దీంట్లో మీకు అరౌండ్ 1 hour దాకా పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. మళ్ళీ సెట్టింగ్స్ లో నేను ఫాస్ట్ ఛార్జింగ్ ఆన్ చేయలేదు అనుకుంటానేమో. సెట్టింగ్స్ లో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా నేను ఆన్ చేసి దీన్ని ఛార్జ్ చేశాను. 2 రకాలుగా మనం ఈ ఫోన్ యూస్ చేసుకోవచ్చు. ఒకటి 1.5K రెజల్యూషన్ లో పెట్టి, 2 స్టాండర్డ్ 120 Hz లోనే పెట్టి, 3 హై బ్రైట్నెస్. ఈ 3 పెట్టి నేను యూస్ చేశా. అంటే హై ఎండ్ క్యాపబిలిటీస్ లో నేను ఈ ఫోన్ యూస్ చేశా. ఒక ఫుల్ వర్కింగ్ అయితే రాదు. మీరు స్టాండర్డ్ రెజల్యూషన్ అంటే ఫుల్ HD+ రెజల్యూషన్లో 50% బ్రైట్నెస్లో మీరు వాడుకుంటే మాత్రం ఫుల్ వర్కింగ్ డే వచ్చింది. కెమెరాస్ ఎగ్జాక్ట్గా 25 minutes యూస్ చేసా. నాకు దగ్గర 10% బ్యాటరీ డ్రాప్ అయింది. అలానే సేమ్ 20-25 minutesకి నేను గేమ్స్ ఆడాను, ఎగ్జాక్ట్గా మళ్ళీ 10% డ్రాప్ అయింది గేమ్స్లో కూడా. సో ఇక్కడ స్క్రీన్ ఆన్ టైం అనేది మనకి రెగ్యులర్గా 5000 mAh బ్యాటరీ వచ్చే ఫోన్స్తో ఈక్వల్ అవుతుంది, కానీ 5500 mAh బ్యాటరీ అన్నట్లు అనిపించట్లేదు. 1.5K రెజల్యూషన్ ఓన్లీ అవసరమైనప్పుడు మాత్రమే. అంటే యూట్యూబ్లో మనం ఏదైనా మల్టీమీడియా స్ట్రీమ్ చేస్తున్నప్పుడు, OTT ప్లాట్ఫామ్స్లో స్ట్రీమ్ చేస్తున్నప్పుడు అప్పుడు 1.5Kకి పెట్టుకోండి, మీకు మాక్సిమం ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే వచ్చింది. అండ్ ఇంకా OS అండ్ UI వీటి పరంగా మాట్లాడితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది ఫంటా చాయిస్తో వస్తుంది, బేస్డ్ ఆన్ Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఆగస్ట్తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. బట్ మీకు సెక్యూరిటీ అప్డేట్ ఇప్పుడు రోల్అవుట్ చేశారు, సెప్టెంబర్ సెక్యూరిటీ మీద రన్ అవుతుంది. లేటెస్ట్ ఉన్నాయి అప్డేట్స్ పరంగా అయితే లేటెస్ట్ ఉంది. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ ఫోన్లో బ్లోట్వేర్ కూడా విపరీతంగా ఉంది. అన్ని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ ఫోన్ ఆన్ చేసిన తర్వాత ఈ అన్ఇన్స్టాల్ చేసుకునే పనిలో ఉండి మనం అనవసరమైన యాప్స్ అన్ని క్లియర్ చేయాలి. అండ్ ఇంకా కస్టమ్ UI కాబట్టి దీంట్లో యాప్ లాక్ కానివ్వండి, ప్రైవేట్ సేఫ్ కానివ్వండి, క్లోన్ యాప్స్ కానివ్వండి, అన్ని ఇంకా ఈ ప్రైవేట్ ఫీచర్స్, కస్టమ్ ఫీచర్స్ అన్ని ఉన్నాయి ఈ ఫోన్లో. అండ్ ఇంకా ఫైనలీ అప్డేట్స్ పరంగా ఇది 2+3 years అప్డేట్స్ వస్తుంది. 3+4 years అప్డేట్స్ ఇచ్చుంటే బాగుండేది. ఇది కూడా ఒక మేజర్ కాన్. సో ఇవి ఓవరాల్ గా వివో T3 అల్ట్రా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫైనల్ గా ఒకసారి ప్లస్ అండ్ మైనస్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో ఫస్ట్ ఇన్ హ్యాండ్ ఫీల్ నాకు చాలా బాగా అనిపించింది. చేతిలో కంఫర్టబుల్ గా ఉంది, మరి అంత హెవీగా అనిపించట్లేదు. 2 IP68 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, అదొకటి మనం ప్లస్ కింద కన్సిడర్ చేయొచ్చు. 3 1.5K రెజల్యూషన్, డిస్ప్లే డెప్త్ బాగుంది, డిస్ప్లే డెన్సిటీ ఎవ్రీథింగ్ మనకు బాగున్నాయి. 4 బ్యాటరీ, ఇందాక నేను చెప్పిన కేసెస్లో కనుక మీరు ఉపయోగించుకుంటే మాక్సిమం ఒక వర్కింగ్ డే మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఇవి నాకు ఈ ఫోన్లో బాగా అనిపించిన 4 ప్లస్ పాయింట్లు. మైనస్ లాగా అనిపించింది ఏంటంటే 31,000 128GB కాకుండా 256 తీసుకొచ్చుంటే బాగుండేది అనిపించింది. రెండోది వ్యాలిడ్ గా ప్రాసెసర్ ఆప్టిమైజేషన్, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ ప్రాసెసర్ ఇంకొంచెం బెటర్ గా ఆప్టిమైజ్ చేయొచ్చు అనిపించింది. కెమెరాస్ పరంగా కూడా కెమెరాస్ లో ఇంకా బ్యాలెన్స్ చేయాల్సింది చాలా ఉంది. కెమెరా మీద ఇంకా అప్డేట్స్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. NFC ఫీచర్ ఇస్తే బాగుంటుంది. ఛార్జింగ్ రఫ్ గా 1 hour దాకా పడుతుంది, అది త్వరగా ఫాస్ట్ ఛార్జ్ అయ్యేలాగా ఇంకొంచెం బెటర్ ఛార్జర్ ఇస్తే బాగుండేది. అప్డేట్స్ 2+3 years అప్డేట్స్ అనేది వ్యాలిడ్ అనిపించట్లా, 3+4 years అయితే బెటర్. అండ్ ఇప్పుడు వెర్డిక్ట్ 31,000 వీళ్ళు లాంచ్ చేశారు. ఈ ప్రైస్ లో మనం కన్సిడర్ చేయొచ్చా అంటే మొమ్మాటికి కన్సిడర్ చేయొద్దు. వీళ్ళు కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకుని 28,000 తీసుకొస్తున్నారు కదా, ఆ ప్రైస్ లో అయితే 256GB వస్తే కన్సిడర్ చేయండి. లేదు 27,000 వస్తే 128GB కూడా కన్సిడర్ చేయొచ్చు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఇదే బడ్జెట్ లో మీకు మోటో ఎడ్జ్ 50 Pro అన్ని విధాల ఒక బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఈ రెండు తప్పించి రిమైనింగ్ అన్ని ఆస్పెక్ట్స్ లో ఈ ఫోన్ కంటే నాకు మోటో ఎడ్జ్ 50 Pro స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఎందుకంటే నా ఫోన్ యూస్ చేసా, దీనికంటే డిస్ప్లే బెటర్ ఉన్నట్లు అనిపిస్తుంది. కెమెరాస్ ఈవెన్ బెటర్ ఉంటాయి, దీనికంటే మంచి కెమెరా షాట్స్ అది క్యాప్చర్ చేయగలదు. IP68 దాంట్లో కూడా ఉండిద్ది, NFC IR బ్లాస్టర్, డాల్బీ అట్మోస్, అండ్ ఈవెన్ దాంట్లో టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి కెమెరాస్
పరంగా మీరు యూస్ చేసుకోవడానికి. వైర్లెస్ ఛార్జింగ్ కెపాసిటీస్ ఉంటాయి, రివర్స్ వైర్లెస్ ఛార్జ్ చేసుకోవచ్చు, 125 వాట్ ఛార్జర్ని ఇస్తారు. అన్ని డిపార్ట్మెంట్స్ లో అది టిక్ చేస్తుంది. సో ఈ ప్రైస్ లో తీసుకొస్తున్నప్పుడు నాకు ఎందుకో వీళ్ళు ప్రైస్ కొంచెం తగ్గించి, నేను ఇందాక చెప్పిన 27 128 GB తీసుకొచ్చి 28 256 ఆ ప్రైస్ లో అయితే దీన్ని గట్టిగా రికమెండ్ చేసి ఉండేవాడిని. ఇంకా కార్డ్ ఆఫర్స్ లో కొనుక్కుంటాను అనుకుంటే కొనుక్కోండి. అలానే V40 తో దీన్ని కంపేర్ చేసి V40 తీసుకొచ్చి అంటారేమో. కెమెరాస్ నా మెయిన్ ప్రయారిటీ అనుకుంటే V40కి వెళ్ళిపోండి. లేదు పర్ఫార్మెన్సే నాకు మెయిన్ ప్రయారిటీ అనుకుంటే V40ని పక్కకు పెట్టేసి ఈ ఫోన్ మీరు పిక్ చేసుకోండి. రెండు విషయాల్లో కెమెరాస్, పర్ఫార్మెన్స్, బ్యాటరీ అన్నింటిలో నేను కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటాను అనుకుంటే ఈ రెండు ఫోన్స్ని పక్కకు పెట్టేసి Moto Edge 50 Pro తీసుకోండి. అండ్ రైట్ నో ఇప్పుడు నా చేతుల్లో ఉన్న ఫోన్ మీరు కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అయ్యి మీకు కొరియర్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, నేను ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.